హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ నేను మీతో మా కన్నయ్యకి అక్షరాభ్యాసం ఎలా చేసామో ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము అక్షరాభ్యాసానికి వెళ్ళే ముందు ఫస్ట్ 1 డే బిఫోరే వెళ్ళామండి. ఇక్కడ సికింద్రాబాద్లో మేము ఆఫ్టర్నూన్ బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి 5:30 అయింది. 5:30కి అక్కడ బాసర రైల్వే స్టేషన్లో దిగాము. అక్కడ మనకి రైల్వే స్టేషన్ ముందే చాలా మనకి ఆటోలు ఉంటాయండి. అక్కడి నుంచి టెంపుల్ దగ్గరకు తీసుకెళ్తారు. మనకి టెంపుల్ దగ్గరలోనే చాలా మనకి రెసిడెన్సీస్, హోటల్స్ చాలా ఉంటాయండి. మనకి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఏది కావాలంటే అది మనకి దగ్గరలోదా దూరంలోదా ఎలాంటిది కావాలంటే అలాంటి రూమ్స్ మనం తీసుకోవచ్చు. మనకి మినిమం ఛార్జ్ 600 నుంచి స్టార్ట్ అవుతుంది పర్ డే. మేము అమ్మ టెంపుల్కి దగ్గరలోనే తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయి 7కి మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ డే ప్రోగ్రామ్ గురించి కనుక్కుందామని చెప్పి అక్కడున్న వాచ్మ్యాన్ అడిగాము. ఆ వాచ్మ్యాన్ చెప్పారు 7:30కి అక్షరాభ్యాసం స్టార్ట్ అవుతుంది, మీరు 7కి వస్తే మనకు టికెట్స్ ఇస్తారు అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసిన తర్వాత మనకి టెంపుల్ ముందు చాలా షాప్స్ ఉంటాయండి. మనకు కావాల్సినవి అక్కడ తీసుకోవచ్చు. మేము అక్షరాభ్యాసానికి కిట్ కావాలి కదా అని చెప్పి అక్కడ తీసుకుంటూ వెళ్ళాము. అక్షరాభ్యాసానికి కిట్ తీసుకున్నాము. ఆ కిట్లో మనకి ఒక పెద్ద స్లేట్ ఉంటుంది, తర్వాత చిన్నవి 3 కానీ 5 కానీ స్లేట్స్ ఉంటాయి. అలాగే పసుపు, కుంకుమ, పటిక బెల్లం, బియ్యము, ఇంకా స్లేట్ పెన్సిల్ ఇస్తారండి. ఇంకా మనకేమైనా కావాలంటే తీసుకోవచ్చు. మేము అలా కిట్ తీసుకున్నాము. తీసుకునేటప్పుడు అక్కడ ఉన్న షాపు వాళ్ళు చెప్పారు మార్నింగ్ 4:30కి అమ్మవారికి అభిషేకం చేస్తారు, చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి, ఒకసారి వెళ్ళండి అని చెప్పి అన్నారు. మేము సరే అని చెప్పేసి దానికి కూడా ఒక కిట్ ఉంటుందని చెప్పారు. దానికి పంచామృతము, ఒక శారీ, అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు ఇలా ఇస్తారండి. సరే అని చెప్పి అది తీసుకున్నాం. 4:30కి కదా మాకు కుదురుతుందా లేదా అని చెప్పి ట్రై చేసాము. 4:30కి వెళ్ళామండి. అమ్మవారికి 4:30కి అభిషేకం స్టార్ట్ చేశారు. 4:30 నుంచి 5:30కి మనకి అభిషేకం అయిపోయింది. అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి దర్శనం ఉంటుందండి. నిజ దర్శనాన్ని మనం చూడొచ్చు అమ్మవారిని. దర్శనం అయిపోయిన తర్వాత మనకు ఇవ్వండి ఇక్కడ మేము హాల్లో కూర్చున్నాం చూడండి. ఇక్కడ మనకి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడే కూర్చోబెడతారు. మళ్ళీ అమ్మవారికి అలంకరణ చేస్తారు. అలంకరణ చేసిన తర్వాత మళ్ళీ మనం రెండోసారి దర్శనానికి పిలుస్తారు. అక్కడ మనం అమ్మవారికి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే తీర్థం, ప్రసాదం ఇస్తారు. ప్రసాదం ఇచ్చిన తర్వాత పక్కన పూజారి గారు కొంచెం పసుపు ఇస్తూ ఉంటారండి. ఆ పసుపు అమ్మవారికి అభిషేకం చేసిన పసుపు అంట. అది మాటలు రాని పిల్లలకు కానీ, చదువుకునే పిల్లలకు కానీ, లేకపోతే ఎవరు తీసుకున్నా మంచిదంట. దాంట్లో కొంచెం తేనె వేసి పిల్లలకి మనం కలిపి పెడితే చాలా మంచిది అని చెప్పారు. సరే అని చెప్పి మేము తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ మేము ప్రసాదం తిన్నాము. తిన్న తర్వాత వెంటనే మేము టికెట్ తీసుకుంటాకు వెళ్ళాము. టికెట్ తీసుకున్న తర్వాత మాకు వెళ్ళి కూర్చొని అక్కడ మనకి ఫోన్ అలౌ ఉండదు కదండి. అందుకే ఏం వీడియో తీయలేదు, జస్ట్ ఫొటోసే పెడుతున్నాను మీకు. అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి మనకి అమ్మవారి దర్శనం ఉంటుందండి. మనం తీసుకెళ్ళిన స్లేట్ పెన్సిలు ఇంకా ఏమేమి తీసుకెళ్తామో అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టి కుంకుమతో ఇస్తారు మనకి. కుంకుమతో ఇచ్చిన తర్వాత ఒకసారి మేము అక్కడే కూర్చొని మా హస్బెండ్ ఒకసారి బాబుతో ఓమని రాపిచ్చారు. రాపిచ్చిన తర్వాత మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చి పైన మనకి మహంకాళి అమ్మవారు ఉంటారండి. అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. ఇవ్వండి ఇక్కడ మహంకాళి అమ్మవారిని చూసాము. చూసిన తర్వాత గోశాల ఉంటుంది కింద. గోశాల దగ్గరికి వెళ్ళాము. గోశాలలో మేము చాలాసేపు టైం స్పెండ్ చేసామండి. పిల్లలకి ఇష్టం, మా కన్నయ్యకి చాలా ఇష్టం అండి గోవులు అంటే. ఆవు ఆవు అమ్మ అమ్మ అంటూ ఉంటాడు ఆవుని. ఆవు దగ్గర చాలాసేపు స్పెండ్ చేసాము.
ఇక్కడ పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఆవులతో. మా యోగ్యమ్మ కొంచెం భయం, కానీ మా కన్నకి అస్సలు భయం ఉండదండి. ఆవులంటే చాలా ఇష్టం. అందుకే మేము అక్కడ చాలాసేపు మేము ఆవుల దగ్గరే స్పెండ్ చేసామండి టైము. గోశాల దగ్గర నుంచి మేము వ్యాస మహర్షి కొంచెం దూరం మనకి ఇలా స్టెప్స్ లాగా ఉంటాయండి పైకి, అక్కడికి వెళ్ళిపోవచ్చు మనం. అక్కడ మనకి టికెట్ 5 రూపీస్ ఉంటుందండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా 5 రూపీస్ టికెట్. అదిగోండి పైన కనిపిస్తుంది కదా, అదే వ్యాస మహర్షి గృహ అండి. ఇక్కడ మేము పైకి వచ్చేసామండి. వచ్చేసి ఇక్కడ మనకి తపస్సు చేసిన స్థలం అండి. ఇక్కడ వ్యాస మహర్షి ఉంటారు, ఇంకా లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంటారండి. పక్కనే అక్కడ కనిపిస్తుంది మనకి. ఇదిగోండి లోపలికి వెళ్ళాలంటే చిన్న పిల్లలైతే, మా కన్నయ్యకి అయితే హైట్ సరిపోతుంది, మనలాంటి పెద్దవాళ్ళం అయితే కంపల్సరీగా వంగి వెళ్ళాలండి. చాలా లోపల ఉంటుంది, అది బండల మధ్యలో ఉంటుంది గృహ. అది మనకి చిన్నగా లోపలికి వెళ్ళాలి. అక్కడ లైట్స్ పెట్టారండి, లోపలికి మనకి వెళ్తూ రాదు కాబట్టి లైట్స్తోనే మనకు అక్కడ ఉండాలి. ఒక 10 మెంబర్స్ అయితే పడతారంట, కానీ ఒక 3-4 మెంబర్స్ వెళ్ళి అక్కడ చూసేసి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేస్తున్నాము. మేము లోపలికి వెళ్ళాము. చాలా చిన్నగా వెళ్ళాలి, అందుట్లో శారీ వేసుకున్నాం కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ చిన్నగా వెళ్ళిపోవచ్చు లోపలికి. ఇవ్వండి లోపల వేరే వాళ్ళు ఉన్నారు. అక్కడి నుండి మేము బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మేము టిఫిన్ తినడానికి వెళ్ళామండి. మనకి టెంపుల్ నుంచి బయటకు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మనకు ఒక హోటల్ ఉంటుంది, అక్కడ మంచిగా ఉంటుందండి టిఫిన్. మా యోగ్ని అప్పుడు కూడా మేము ఇక్కడికే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి రూమ్కి వెళ్ళామండి. రూమ్కి వెళ్ళిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అక్కడే దగ్గరలోనే గోదావరి నది ఉందంట, అక్కడ స్నానం చేద్దామని చెప్పి వెళ్దామని అనుకున్నాము.
తినేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత పిల్లలు కొంతసేపు ఆడుకున్నారు, బబుల్ కొనిస్తే. ఇంకా నెక్స్ట్ మేము రూమ్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ వీడియో నేను వేరే దాంట్లో పెడతానండి. ఇదే చాలా ఎక్కువ అయిపోయింది లెంత్, అందుకే వేరే వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.